సభకు నమస్కారం. ముందుగా ఈ ప్రాంతానికి అలాగే ఈ కళాశాల ప్రతిష్ట మొత్తమైనటువంటి కళాశాలకి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ కళాశాలలో ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాలలో తెలుగు విభాగంలో అధ్యక్షుడిగా రావడం చాలా ఆనందదాయకం. అదొక అదృష్టంగా భావిస్తాను. అందుకే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ, సార్ ప్రతి ఒక్కరి గురించి కూడా పూర్తి స్థాయిలో మీకు సమాచారం అందిస్తూ ఆహ్వానించారు. కాబట్టి నేనంతా సమయాన్ని తీసుకోను. ముఖ్యంగా ఒక గొప్ప పని చేయాలి అని అంటే ఆ గొప్ప పని వెనకాల చాలామంది ఉంటారు. కనిపించే వాళ్ళు కాకుండా కనిపించకుండా వెనుక ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా మా కళాశాలలో ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా సారు ప్రోత్సాహకంగా ముందుకు వచ్చి దాంట్లో సలహాలు సూచనలు ఇస్తూ ఇలా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందని కొత్తమైనటువంటి ఆలోచనలు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, అలాగే ఈ కార్యక్రమము నిర్వహించడానికి ఆలోచన అయితే ఉంటుంది చాలామంది, కానీ ఆర్థికంగా వెసులుబాటు అనేటువంటిది ఉండదు. కాబట్టి చాలా ఆలోచనలు కూడా ఆలోచన స్థాయిని లయమైపోతాయి. కానీ దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రోత్సాహం ఇస్తూ ప్రాచీన విశిష్టాధ్యయన కేంద్రం డైరెక్టర్ గారు మడబోషి సంపత్ కుమార్ సార్ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు సార్. అలాగే కళాశాల ఒక విభాగాన్ని కంట్రోల్ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది పరిపాలన పరంగా. అట్లాంటిది ఒక కళాశాల స్థాయిలో అట్లనే ఇలాంటి కళాశాలలు దాదాపుగా 16 గవర్నమెంట్, ఇంకా ఒక 80 వరకు ప్రైవేట్వి, ఇన్ని కళాశాలలు ఉన్నటువంటి యూనివర్సిటీకి పెద్దగా వ్యవహరిస్తూ స్టూడెంట్ నుంచి వెళ్ళి అటు వివిధ రకాలైనటువంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటూ కూడా ఇలాంటి సాహిత్య కార్యక్రమాలకు వచ్చినటువంటి సార్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. విద్యాశాఖ అధికారి జనార్దన్ వారి గట్టిగా ఒకసారి స్వాగతం. సాహిత్య అభిమానం వారికి చాలా పెద్దగా ఉంది. జిల్లా పాఠశాలను కూడా తీర్చిదిద్దుతున్నారు జనార్దన్ రావు. వారిని చూస్తే కూడా ఒక మనం ముందర వేసుకున్న ఒక ఋషి బొమ్మను సేమ్ అట్లా ఉన్నారా లేదా చెప్పండి పిల్లలు, ఋషిలాగా ఉంటారు వారు. ధన్యవాదాలు. ఉమేష్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ముంగిలి పుస్తకం మేము చదువుకున్నాము డిగ్రీ కాలేజీ ఎగ్జామ్స్ కానీ వాటికి కానీ. సార్ను చూడడం అనేది చాలా లేట్గా జరిగింది. సో అట్లాంటి సార్ కూర్చున్నటువంటి సభలో మేము కూర్చుంటాం అనేది చాలా ఆనందదాయకం. సార్కి ఆహ్వానం సార్. అలాగే నలిమేల భాస్కర్ సార్, మీ అందరికీ తెలిసిందే, సారు పరోక్ష గురువులు. ప్రతి అంశంలో కూడా చాలా భాషాపరమైనటువంటి అంశాలని సార్ నుంచి నేర్చుకోవడం జరిగింది. అలానే సార్ని ఆహ్వానిస్తున్నాను. అట్లనే లక్ష్మణ్ రావు సార్ ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటిది పెట్టని కోట మన కరీంనగర్లో. సో సార్ ఏదైనా సందర్భంలో ఏదైనా కావ్యం చదువుతున్నప్పుడు కానీ ఏదైనా అర్థం కాకపోతే సార్ విడమనిచి దాని గురించి ఒక అర్ధగంట సేపు చెప్పేటటువంటి సార్. ఆ సార్కి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడే వచ్చినటువంటి జనార్దన్ సార్ గారికి ఆహ్వానం. అలాగే నితిన్ సార్ గారు, సార్ ఇంతకుముందు సార్ గురించి చెప్తూ చాలా కఠినమైనటువంటి సబ్జెక్ట్ చాలా మృదులంగా చెప్తారు. అలాగనే సారు చూసి ఆదర్శంగా అంటే ఎలా పని చేయాలి, ఎలాంటి ఆలోచన విధానం ఉండాలనేటువంటిది కూడా సార్ నుంచి తీసుకుంటున్నాం సార్. నితిన్ సార్ గారికి ఆహ్వానం పలుకుతాం. ప్రాచీన తెలంగాణ వాంగ్మయం అవలోకనం, అసలు ఈ సదస్సు ఎందుకు పెట్టాలి, దీని ద్వారా విద్యార్థులకు అందేటటువంటిది ఏంటిది, ఇది నన్ను చెప్పమన్నటువంటిది ఏది అని అంటే సదస్సు యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మీ ముందు ఒక 10 పాయింట్లలో వచ్చి నేను ముగిస్తాను. ప్రాచీన తెలంగాణ వాంగ్మయం అనగానే ప్రాచీన విశిష్టాధ్యయన కేంద్రం వాళ్ళు ప్రాచీనానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని ఒక చోటకు తీసుకొచ్చి విశ్లేషించి దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని
మొత్తం భారతదేశ స్థాయిలో అందించాలనేటువంటి ఉద్దేశంతో అది నెలకొల్పబడింది. ఇంతకుముందు సార్ ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు కుర్క్యాల శాసనం, మనకి ఇక్కడ కుర్క్యాల గ్రామంలో బొమ్మలమ్మ గుట్ట శాసనం ఉంటుంది. అది క్రీశకం 945 ప్రాంతం నాడు. ఆ ప్రాంతంలో ఆ కుర్క్యాల శాసనంలో 3 కంద పద్యాలు, సంస్కృత పద్యము, అట్లనే కన్నడ పద్యం ఉన్నది. కన్నడ వారికి కూడా ఆది కవి అయినటువంటి పంపడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆది కుర్క్యాల శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇంత ప్రాచీనమైనటువంటి వారసత్వ సంపద మనకు ఉంది. ఈ వారసత్వ సంపదతోటి ఆ ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రంలో అంటే క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కూడా మనకు తెలుగుకు వచ్చినటువంటిది ఆ కుర్క్యాల శాసనంను ఒకటిగా బేస్ చేసుకున్నారు. అంటే ప్రాథమికంగా అది కూడా కారణమైంది. సో అలాంటి ప్రాంతంలో మన ప్రాచీన తెలంగాణ వాంగ్మయాన్ని ఎందుకు అవలోకించుకోకూడదు అని మా తెలుగు విభాగ మిత్రులంతా కూడా అనుకున్నాం. అట్లనే సార్ కూడా అదే విషయం ప్రిన్సిపల్ సార్ గారు చెప్పాను. చెప్పగానే సార్ వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత ప్రాచీన విశిష్టాధ్యయన కేంద్రం వాళ్ళకు కూడా ఆ విషయాన్ని అందించాం. ప్రాచీన వాంగ్మయంలో ఓన్లీ మనము లిటరేచర్ అనేది సాహిత్యానికి సంబంధించిందే ఉంటుంది. వాంగ్మయంలో వాక్కుకు సంబంధించినటువంటి ఆ పూర్తి విషయాలని, అంటే ఒక సాహిత్యమే కాకుండా శాస్త్రాలు, జానపదం, భాషకు సంబంధించినటువంటి విషయాలపైన మనం పూర్తి స్థాయిలో అవలోకనం చేసుకోవాలి, పరిశోధన చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సదస్సు పెట్టడం జరిగింది. దాంట్లో శాస్త్రాంశాలకు సంబంధించినటువంటివి కానీ, తర్వాత శాసనానికి సంబంధించిన, చరిత్రకు సంబంధించినటువంటివి, అట్లనే భాష, జానపదానికి సంబంధించినటువంటి చాలా పత్రాలు మనకు వచ్చాయి. ముందు మన వేదిక ముందు ఉన్నటువంటి సూర్యకుమార్ సార్ ఆచంద్రార్కం అనేటటువంటి ఒక డాక్రీ వాళ్ళ తరపున ఒక బుక్ వేశారు సారు. నల్గొండ నుంచి వచ్చారు సార్, ఎంతో శ్రమపడి. సో అట్లాంటి అంటే శాసన సాహిత్యానికి సంబంధించింది కూడా మనం తీసుకోవాలి. ఒక సాహిత్యం అనగానే ఆ సాహిత్యానికి పరిమితం అయిపోతుంది. కానీ శాసన సాహిత్యం, శాసన భాష, శాసనానికి సంబంధించింది కూడా ఈ వాంగ్మయంలో మనం చర్చించుకునేటటువంటి అవకాశం ఉంది. అట్లా సార్ ఆ పేపర్ సబ్మిషన్ కోసం వచ్చారు. అలాగనే జయకిషన్ సార్ ఖడ్గలక్షణ శిరోమణి లాంటి కావ్యాలని బేస్ చేసుకొని వివిధ రకాలైనటువంటి విదేశాలకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఇనుము, ఉక్కుకు సంబంధించినటువంటి లిటరేచర్ని, అలాగనే లోహానికి సంబంధించినటువంటి తయారీని వివిధ దేశాలలో పరివ్యాప్తం చేస్తున్నటువంటి సార్. సో అట్లాంటి చరిత్రకు సంబంధించినటువంటిది కూడా మనము తెలుసుకునే అవకాశం ఉంది. అట్లనే ఇక్కడ వేములవాడ భీమకవి రాసినటువంటి ఒక పద్యాన్ని ఖడ్గ సృష్టి అనేటటువంటి దాంట్లో శ్రీశ్రీ ముందు పేజీలో వేసుకుంటాడు. మైలమ భీముని ఖడ్గ సృష్టికిన్ అనేటటువంటి పద్యం చివరిలో వస్తుంది. అది సో అట్లాంటి వారసత్వం ఇక్కడ ఉంది. ఆ ఖడ్గ సృష్టికి సంబంధించినటువంటి ఒక వర్ణన దాంట్లో ఉంటుంది వేములవాడ భీమకవి. అంటే ఇక్కడ వేములవాడ ఇక్కడి కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి, కరీంనగర్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రాధాన్యమైనటువంటి, అక్కడ ఇనుము ఉక్కుకు సంబంధించినటువంటి లోహ పరిశ్రమ డెవలప్ అయింది. దానికి సంబంధించిన మమ్మాయి దేవి, దానికి సంబంధించిన సాహిత్యము, దానికి సంబంధించిన లిటరేచర్ ఉంది మన దగ్గర. సో ఇది కూడా ప్రాచీన తెలంగాణ వాంగ్మయం కిందికి వస్తుంది. సో ఇలాంటి అంతా కూడా మనం పదాలపై చర్చ కానీ, దాని భాష చర్చ కానీ చేసుకునేటటువంటి అవకాశం ఈ సందర్భంలో ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ వాంగ్మయ సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లనే యక్షగాన అంటే ఇప్పుడు జానపదాలకు సంబంధించినటువంటి మౌఖిక జానపద సాహిత్యం కూడా మనకి ఇందులో రావాలనేటటువంటిది ఈ పెద్దగా వాంగ్మయం అనే పదం తీసుకోవడానికి గల కారణం చెప్తున్నాం అనమాట. అంటే సదస్సు యొక్క ఉద్దేశం ఇది. ఆ జానపద సాహిత్యం రావాలి, శాస్త్ర కావ్యాలు రావాలి, శాసన సాహిత్యం రావాలి, అలాగనే జనరల్గా ఇక్కడ వచ్చినటువంటి కావ్య సాహిత్యం కూడా మనకు తెలియాలి. ఇదంతా వాంగ్మయం అనేటటువంటి దాంట్లో వస్తుంది. అట్లనే విద్యకు అంటే ఒక కావ్యం రచిస్తున్నాడు కవి అని అంటే ఆ కావ్యంలో ఆ ప్రాంతం యొక్క చరిత్ర ఉంటుంది, ఆ ప్రాంతం యొక్క రాజకీయ స్థితి ఉంటుంది, ఆ ప్రాంతం యొక్క శాస్త్ర కావ్యాలకు సంబంధించినటువంటి శాస్త్రాలకు సంబంధించినది ఉంటుంది. ఇవన్నిటిని కూడా విశ్లేషించడానికి మనం పూనుకోవచ్చు. పడాల తిరుపతి సార్ అని ఇక్కడ ఇదే కాలేజీలో లెక్చరర్ సారు బాట్ని, ఆ సారు పోతన భాగవతంలోని మొక్కలకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నారు. అట్లనే భాగవతంలో ఇంకా జంతువుకు సంబంధించిన ఇప్పుడు సింహాసన ద్వాపదించిగా తీసుకుంటే దానిలో వేటకు సంబంధించిన, జంతువులకు సంబంధించినటువంటి, చేపలకు వివిధ రకాలైనటువంటి చేపలు ఎట్లా ఉండే, వాటి యొక్క ప్రవర్తన, ఇట్లాంటివన్నీ కూడా ఉండేటటువంటి శాస్త్ర అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ పత్ర సమర్పకులు దాంట్లో అందించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అలాగనే
మన విద్యా వ్యవస్థలో వివిధ శాస్త్రాలు అధ్యయనం చేస్తూనే మానవీయమైనటువంటి విషయాలను, మానవీయ కోణంలో ఆలోచించేటటువంటి విషయాలు కూడా తెలవాలనేటువంటి ఉద్దేశము ఇందులో ఉన్నది. అదే మన ప్రహ్లాద చరిత్రలో చదివించిరి నన్ను గురువులు చదివితి నెల శాస్త్రములెల్లా అని చెప్పేసి ప్రహ్లాదుడు అంటాడు. అట్లా చదువు యొక్క గొప్పతనం ఒక హిరణ్యకశిపుని నోటి నుంచి చెప్పించినటువంటి పోతన ఇక్కడి వాడ మనకు తెలంగాణ. సో అట్లాంటివన్నీ కూడా మనకు తెలియాలి, అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి కూడా తెలియాలనేటువంటిది కూడా ఇక్కడ ఒక ముఖ్య ఉద్దేశం. అట్లనే ముఖ్యంగా స్థానికత, మనకి రాజకీయంగా చూసినా సాహిత్యంగా చూసినా మన కోటిలింగాలు ఇక్కడ దగ్గరనే ఉంది. ఆ కోటిలింగాలకు సంబంధించిన అంటే పాలించినటువంటి శాతవాహనులు, ఆ శాతవాహనుల కాలంలో వచ్చిన హలుని గాల సప్తసతి ఇట్లాంటివి కూడా మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ జాతీయ సదస్సు ద్వారా, ఈ ప్రాచీన వాంగ్మయం ద్వారా అనేటటువంటిది ఒకటి. అట్లనే ఉరుసుగుట్ట అని ఇక్కడ వరంగల్ దగ్గర ఉంటుంది. దాని శిలమీన్నే మాకు ఈ విషయాలన్నీ కూడా మా జగీశ్వర్ సార్ ద్వారా, వారి ద్వారా పరిచయమైనటువంటి పరిశోధకుల ద్వారా మాకు తెలిసింది. ఉరుసుగుట్ట అని దగ్గర ఉంటుంది. ఆ ఉరుసుగుట్ట మీద కావ్యాన్ని చెక్కిండు. ఒక శాసనం అంటే మామూలు ఒక చిన్న విషయాన్ని చెప్తారు. కావ్యాన్ని సంస్కృతంలో ఉరుసుగుట్ట మీద చెక్కినటువంటి సిద్ధోద్వాహం అనేటటువంటి కావ్యం ఉంది. అది ప్రింట్లో కూడా వచ్చింది. సో అట్లాంటి కావ్యం సంబంధించినటువంటి చర్చ కూడా మనం ఇట్లాంటి పత్ర సమర్పణలో తెలుసుకోవచ్చు. దానికి వేదిక ఇది అవుతుంది అనేటటువంటి ఉద్దేశం. అట్లనే మనకు జగిత్యాలకు సంబంధించినటువంటి రామసింహ కవి, అట్లనే జానపద సాహిత్యానికి సంబంధించుకుంటే సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటిది. అట్లనే ఆరెల్లి నాయకురాలు నాగమ్మ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది మనకి ఇక్కడ. ఏంటి అంటే పల్నాటి వీర చరిత్రలో బ్రహ్మనాయుడికి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు జానపద కథలలో నాయకురాలని చాలా నెగిటివ్గా చూపెడతారు. అయితే నాయకురాలు అంతా తెలివివంతంగా ప్రవర్తించడము అనేటటువంటిది మనకు తెలిసింది. ఆ నాయకురాలు ఇక్కడ ఆరెల్లి అనేటటువంటి జగిత్యాల డిస్టిక్లో ఉండేటటువంటి ఆరెల్లి దగ్గరికి వెళ్ళే, అంటే ఇక్కడికి వెళ్ళే ఆడపడుచుగా అక్కడికి వెళ్ళింది అనేటటువంటి ఒక విషయాన్ని మనకు పరిశోధన ద్వారా తెలుస్తుంది. సో ఆరెల్లి నాయకురాలు నాగమ్మ. మరి ఎట్లా తెలుస్తుంది అని అంటే శ్రీనాథుడు రాసినటువంటి పల్నాటి వీర చరిత్ర అనేటటువంటి కావ్యంలో ఆరెల్లి నాయకురాలు నాగమ్మ ప్రసక్తి ఉంది. ఇలాంటివన్నీ కూడా పత్ర సమర్పణలన్నీ ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యం డిఫరెంట్గా చెప్పేటటువంటి ఆ సాహిత్యాన్ని అంతా కూడా మనం ఒక్క దగ్గరికి చేర్చి ఇక్కడ జాతీయ సదస్సు నిర్వహించాలనేటటువంటి ఇదంతా నా ఒక ఆలోచన కాదు. నేను ముందే చెప్పాను కదా, నేను ఇక్కడ కనబడి మాట్లాడుతున్నానంటే నా వెనకాల చాలామంది నన్ను ఈ విషయాలన్నీ కూడా నాకు అందించడం కానీ, పుస్తకాలు కానీ, బృందం కానీ నాకు అంత తోడ్పడింది. సో ఇదంతా కూడా మనం చర్చించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రాచీన తెలంగాణ వాంగ్మయం ఒక అవలోకనం అనేటటువంటి సదస్సు నిర్వహించకూనుకున్నాము. దీని అంతటి కూడా అందరి సహకారం ఉంది, అందరి ఆశీర్వాదం ఉంది. అందరూ మేధావులు, పండితులు వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు. ఇప్పుడు పత్ర సమర్పణలో కూడా మీరు కూడా ఆ విషయం తెలుసుకుంటారు. చాలా పత్రాలు కూడా అద్భుతమైనటువంటి పత్రాలు వచ్చాయి. వాటన్నిటినీ సాధ్యమైన త్వరలో, కొంచెం మంది ఇంకా పూర్తి స్థాయిలో అందించలేదు, అది సాధ్యమైన త్వరలో అందించినట్లయితే మేము బుక్ రూపంలో కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సార్ తోటి మాట్లాడి సార్ యొక్క సౌజన్యంతో ఆ పుస్తక రూపం కూడా మాకు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము. సో ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు సార్ వారికి, అలాగనే ఈ కళాశాల బృందానికి, అలానే ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే సిసి మేడం గారికి కూడా ఓడీలు ఇచ్చి అందరినీ కూడా సహకరిస్తున్నటువంటి ఆ సిసి మేడం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.